హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గర్భస్రావం అంటే అబార్షన్కి సంబంధించి మహిళలకి ఎలాంటి హక్కులు ఉంటాయి అన్నటువంటిది ఇక్కడ మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలియాలండి. రీసెంట్గా ఒక మహిళ, పెళ్ళైనటువంటి ఒక మహిళ తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి కోసం పర్మిషన్ కోసం సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. నార్మల్గా ఏంటి, మన దేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కింద కేవలం 24 వారాల వరకు మాత్రమే అనుమతి అనేది ఉంది. కేవలం 24 వారాలు మాత్రమే. అయితే ఈమె 26 వారాలన్నమాట. సో ఈమె ఏంటి, ఆల్రెడీ ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటుందన్నమాట కొంతమందిలో. అలాగే ఇంకొన్ని మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ 26 వారాల ఈ ప్రెగ్నెన్సీని తొలగించుకోవటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆమె యొక్క మెడికల్ రిపోర్ట్స్కి సంబంధించి ఎయిమ్స్ని అడిగిందనమాట. ఎలా ఉంది ఈమె యొక్క కండిషన్ అంటే, బేబీ హెల్త్ అనేటటువంటిది చాలా బాగుంది, బేబీలో ఎలాంటి అబ్నార్మాలిటీస్ అనేవి కూడా లేవు, అన్నీ బాగా పనిచేస్తున్నాయి, ఒకవేళ బేబీ పుడితే నార్మల్ లైఫ్నే లీడ్ చేయటం జరుగుతుంది అన్నట్టుగా ఎయిమ్స్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ నేపథ్యంలో మనకు తెలియాల్సింది ప్రో లైఫ్ వర్సెస్ ప్రో చాయిస్ అన్నటువంటిది. ఏంటి ప్రో లైఫ్ వర్సెస్ ప్రో చాయిస్ అంటే, ఇక్కడ ప్రో చాయిస్ అంటే ఒక ఉమెన్కి సంబంధించి ఆ రిప్రొడక్టివ్ అటానమీ అనమాట. అంటే బేబీని కనాలా వద్దా అన్నటువంటిది ఆమె చాయిస్, దాన్నే ప్రో చాయిస్ అంటాం. ఇంకొకటి ప్రో లైఫ్ అంటే ఏంటి, పుట్టబోయే బేబీకి కూడా హక్కులు అనేవి ఉంటాయి. మన ఇష్ట ప్రకారం పిల్లల్ని చంపలేం కదా, వాళ్ళ లైఫ్ని అక్కడికి ఎండ్ చేయలేం కదా. సో ప్రో లైఫ్ అన్నటువంటిది ఏంటి అంటే బేబీ యొక్క లైఫ్కి సంబంధించి, ప్రో చాయిస్ ఏమో ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ అటానమీకి సంబంధించి. అయితే ఇది ప్రతిసారి కూడా మనం అబార్షన్ డిబేట్కి వచ్చినప్పుడు ఈ 2 సైడ్స్ చూస్తామండి. ఒకటేమో అబార్షన్కి సపోర్ట్ చేయటం, రెండవదేమో అబార్షన్ని రెస్ట్రిక్ట్ చేయటం అనమాట. అయితే దీనికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేసి, నార్మల్గా ఎంటీపీ యాక్ట్ అనేసి పిలుస్తాం. ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని మొదటగా 1971వ సంవత్సరంలో తీసుకొచ్చారనమాట. అయితే దాని తర్వాత మళ్ళీ ఈ ఎంటీపీకి సంబంధించి, అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఎప్పుడు అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది, 2021లో. సో ఈ రెండింటికి సంబంధించి ఇంతకు ముందున్న ఎంటీపీ యాక్ట్ 1917కి, అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ 2021కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఇక్కడ చూడండి, ఎంటీపీ చట్టం 1971, అలాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, 2021లో. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేసి చూస్తే, ఫస్ట్ది ఏంటి, అప్పట్లో 12 వారాలు ప్రెగ్నెంట్గా కనుక ఉంటే అప్పుడు దాన్ని తీసేయించుకోవాలి అంటే, అబార్షన్ చేసుకోవాలి అంటే కేవలం ఒకే ఒక్క రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క అనుమతి అనేది సరిపోయేది. కానీ ఇక్కడ ఎంటీపీ యాక్ట్ 2021లో అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏం చేశారు, ఈ 12 వారాలని కాస్త 20 వారాలకి పెంచడం జరిగింది. సో 20 వారాల ప్రెగ్నెన్సీని తీసేయించుకోవాలి అంటే అప్పుడు ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క అనుమతి అనేది సరిపోతుందన్నమాట. అయితే తర్వాత ఏంటి, ఈ ఎంటీపీ యాక్ట్ 1971కి సంబంధించి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక 12 నుంచి 20 వారాలు ఉందనుకోండి, అంటే ప్రెగ్నెన్సీ 12 నుంచి 20 వారాలు ఉండి ఒకవేళ అబార్షన్ చేయించుకోవాలి అంటే అప్పుడు 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క అనుమతి అనేది అవసరం. కానీ ఇక్కడ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేయటం జరిగింది, ఈ 12 నుంచి 20 వారాలని కాస్త 20 నుంచి 24 వారాలకి పెంచారు. అంటే 22 నుంచి 24 వారాల ప్రెగ్నెన్సీ గనక ఉంటే ఆమె ఒకవేళ గనక అబార్షన్ చేయించుకోవాలి అంటే అప్పుడు 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క అనుమతి అనేటటువంటిది అవసరమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే 20 వారాలకి మించి గనక ఒకవేళ అబార్షన్ చేయించుకోవాలి అంటే దానికి ఈ ఎంటీపీ యాక్ట్ 1971 ప్రకారం అనుమతి అనేటటువంటిది లేదు. కానీ ఇక్కడ ఎంటీపీ యాక్ట్ అమెండ్మెంట్లో ఏం తీసుకొచ్చారు, 24 వారాలకు మించి గర్భం దాల్చి ఉంటే ఒకవేళ తను గనక అబార్షన్ చేయించుకోవాలి అంటే అప్పుడు స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ యొక్క పర్మిషన్, ఒపీనియన్ అన్నటువంటిది తప్పనిసరి.
అది కూడా ఎప్పుడు ఇస్తారు, దీనికంటూ ఒక కండిషన్ ఉంది. ఫీటల్ అబ్నార్మాలిటీస్ అనేటటువంటివి ఉండాలి. అంటే బేబీ గ్రోత్ అనేది సరిగ్గా లేదు, గుండె సరిగ్గా పనిచేయట్లేదు, మెదడు అనేది సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇలా ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రమే ఈ స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ అన్నటువంటిది పర్మిషన్ని ఇస్తుంది అబార్షన్ చేయించుకోవటానికి. అయితే ఇందాక చెప్పుకున్న కేసులో ఏంటి, 26 వారాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటి, అసలు ఈ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది కూడా మనకి తెలియాలి కదా, ఎందుకు తీసుకొచ్చారు అనేసి. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్కి సంబంధించి మనం చూస్తే, ఒకటి మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి. మనకి యుఎన్ రిపోర్ట్ ఏం చెప్పింది, మన భారతదేశం అన్నటువంటిది మెటర్నల్ డెత్స్కి సంబంధించి 2020లో సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ ప్లేస్లో నైజీరియా ఉంటే తర్వాత సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం. మన ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నటువంటిది ఇప్పుడు 103గా ఉంది. అయితే దీనిని 2030వ సంవత్సరానికల్లా 70కి తగ్గించాలి అన్నటువంటిది మనకున్నటువంటి లక్ష్యం. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాం కదా, అందులో 70కి తగ్గించాలి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నటువంటిది మనం పెట్టుకున్నాం. అది కాకుండా రెండవది వచ్చేసరికి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇందులో 3 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, అలాగే గోల్ 5, ఈ 3లోకి వచ్చేసరికి 3.1 అనేసి, అలాగే 3.7, అలాగే గోల్ 5కి సంబంధించి 5.6, ఇవన్నీ కూడా ఈ మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించి చెప్తారు. ఇంకా మూడవది వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నానండి, ఇక్కడ మూడవది వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ. ఏంటి కాన్ఫిడెన్షియాలిటీ అంటే, ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ అమెండ్మెంట్లో ఏం చేశారు అంటే, సేఫ్ అబార్షన్ సర్వీసెస్ని ఉమెన్కి అందించేలాగా. అంటే ఏంటి, ఆ ఉమెన్ యొక్క డిగ్నిటీ, అటానమీ, కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేస్తుంది ఈ యొక్క మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 24 వారాల వరకు ఇక్కడ ఈ ఎంటీపీ యాక్ట్ అన్నటువంటిది పర్మిషన్ ఇస్తోంది, అమెండ్మెంట్ యాక్ట్. కానీ 24 వారాలు మించితే అప్పుడు స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ అన్నటువంటిది పర్మిషన్ ఇవ్వాలి. అయితే ఈ స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డే ఏవైనా ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేవా అనేసి డయాగ్నోస్ చేసి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రేప్ విక్టిమ్ ఎవరైనా ఉంటే, అంటే రేప్ విక్టిమ్ ఎవరైనా 24 వారాల కన్నా ఎక్కువ గర్భం దాల్చి ఉంటే, ఆమె కేవలం తన యొక్క గర్భాన్ని తీసేపించుకోవటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దారి రిట్ పిటిషన్. కోర్టులో రిట్ పిటిషన్ని పెట్టుకొని మాత్రమే ఆమె తర్వాత ఆ గర్భాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడేంటి, మన దేశంలో ఈ గైనకాలజిస్టులు సరిగ్గా అందుబాటులో లేరు. సో అది కూడా మనకి ఒక లోపంగా మనం చెప్పచ్చు. అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించి మనం చూస్తే అత్యధికంగా ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది 33 వారాల ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవటానికి ఒక ఉమెన్కి అనుమతి ఇచ్చింది. ఎందుకు అంటే ఫీటల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా. అలాగే బాంబే హైకోర్టు కూడా 33 వారాల తర్వాత ఒక అబార్షన్కి అనుమతి ఇచ్చింది, అందులో కూడా సివియర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా. గుజరాత్ హైకోర్టు ఏమో 27 వారాల ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవటానికి, అది కూడా 12 సంవత్సరాల అమ్మాయికి పర్మిషన్ ఇచ్చింది. ఈ అమ్మాయిని తన ఫాదరే రేప్ చేయటం జరిగిందనమాట. సో ఆ కేసులో 27 వారాల ప్రెగ్నెన్సీని తీసేపించుకోవటానికి గుజరాత్ హైకోర్టు అన్నటువంటిది ఆలోచించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కర్బన ఉద్గారాలకి సంబంధించి, కార్బన్ ఎమిషన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనం చూస్తే ఈ సంవత్సరం ప్రపంచంలో చాలా దేశాల్లో ఎక్కువ ఎండలు అనేది రావటం జరిగింది. అంటే టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా నమోదయ్యాయి. అలాగే ఇంకొన్ని దేశాల్లోకి వచ్చేసరికి తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం బారిన పడ్డాయి. కొన్ని చోట్ల కార్చిచ్చులు అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేది రావటం జరిగింది. సో ఇలాగా వివిధ రకాల పరిణామాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాతావరణ వివరాల్ని నమోదు చేయటం మొదలైన తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనటువంటి సంవత్సరంగా 2016 అన్నటువంటిది రికార్డుల్లో ఉండేది. అయితే 2023 అన్నటువంటిది ఈ పాత రికార్డులను చెరిపేసి అత్యంత ఉష్ణ సంవత్సరంగా ఇది రికార్డులకు ఎక్కింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లేదా ప్యారిస్ అగ్రిమెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏ సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది, 2015వ సంవత్సరంలో. అయితే దీని కింద కొన్ని గోల్స్ని పెట్టుకున్నాం. అంటే ఈ శతాబ్దం చివరి నాటికి మన భూమి మీద ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించకూడదు, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 2% మించి ఉండకూడదు అన్నట్టుగా కొన్ని గోల్స్ని పెట్టుకున్నాం, అవునా?
అయితే ఇక్కడ మనం చూస్తే ఇటు వాహనాల ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ కావచ్చు, అలాగే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిలో మనం ఎక్కువగా శిలాజ ఇంధనాల్ని వాడుతూ ఉన్నాము. సో దానివల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతోంది. ఇది కర్బన ఉద్గారమే కదా. దీనివల్ల ఏమవుతోంది, భూతాపం అనేది వస్తోంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతోంది, మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కువ సైక్లోన్స్ అనేవి రావటం, తుఫాన్లు అనేవి రావటం, లేదా కార్చిచ్చులు అనేవి సంభవించటం, లేదా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవ్వటం, ఫ్లడ్స్ అనేవి రావటం, లేదంటే డ్రాట్స్ అంటే కరువులు అనేటటువంటివి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతూ ఉండటం వల్ల ఏమవుతుంది, సముద్రంలో ఉన్నటువంటి మంచు అనేది కరిగిపోయి దానివల్ల ఏమవుతుంది, ఈ చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముంపుకు గురవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్గా మనం చెప్పచ్చు, అవునా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఏం చెప్పింది, ప్రస్తుతం దేశాలు విడుదల చేసేటటువంటి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే నెట్ జీరో అన్నటువంటిది. ఏంటి నెట్ జీరో అంటే, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. అసలు నెట్ జీరో అంటే ఏంటి, మనం కార్బన్ ఎమిషన్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో అవి చాలా క్లైమేట్ చేంజ్కి, గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. మరి అలాంటి నేపథ్యంలో మనం ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తూ ఉన్నామో, అంటే ఎంత అమౌంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం బయటికి విడుదల చేస్తూ ఉన్నామో అది అట్మాస్ఫియర్లో అంతే రిమూవ్ చేయగలగాలి. అంటే మనం ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతే మనం రిమూవ్ చేయగలిగితే దానిని నెట్ జీరో అంటాం. ఇదొక బ్యాలెన్స్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే రీసెంట్గా కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ అన్నటువంటిది ఒక రీసెర్చ్ స్టడీని పబ్లిష్ చేసిందనమాట. అది ఏంటి అంటే 2030 కల్లా ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే మేము కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాము అనేసి ప్రామిస్ చేశాయో దానికన్నా 38% ఎక్కువగా ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి. అంటే వాటి నుంచి విడుదలయ్యేటటువంటి కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. సో అందులోకి వచ్చేసరికి ఈ టాప్ 3 ఎమిటర్స్ ఏవి అంటే 1 చైనా, 2 యుఎస్ఏ, 3 మన భారతదేశం. ఈ 3 కూడా టాప్ 3 ఎమిటర్స్గా ఉన్నాయన్నమాట. సో మన భారతదేశం ఏం చేసింది, COP27లో ఇదిగో మాకు ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా ఒక 5 ప్లెడ్జెస్ని చేసింది. ఏంటి ఆ 5 ప్లెడ్జెస్ అన్నటువంటివి, ఇది కూడా మనకి తెలియాలి. చూడండి అవి ఏంటి అంటే 1 మన భారతదేశం నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటటువంటి ఈ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దానిని పెంచుకుంటాము. ఎంతకి పెంచుకుంటామని చెప్పింది, 500 గిగావాట్లకి పెంచుకుంటాము, అది కూడా 2030 నాటికి అన్నట్టుగా ఒక ప్లెడ్జ్ చేయటం జరిగింది. రెండవది ఏంటి, మన భారతదేశం ఇప్పుడు ఏదైతే ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఉన్నాయో, అంటే మనం ఎన్నో వాటికి ఎనర్జీని వాడుతూ ఉంటాం కదా. సో ఆ మొత్తం ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి అంటే సోలార్, విండ్ ఇలాగా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే 50% ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అది కూడా 2030 నాటికి అన్నట్టుగా ఇంకొక ప్రామిస్ చేసింది. మూడవది ఏంటి, ఇప్పుడు టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కార్బన్ ఎమిషన్స్, ఈ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్ వచ్చేసరికి 2030వ సంవత్సరం నాటికి 1 బిలియన్ టన్స్, 1 బిలియన్ టన్నుల్ని తగ్గిస్తాము అన్నట్టుగా ఇంకొక ప్రామిస్ చేయటం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి, 2030వ సంవత్సరానికి మన భారతదేశం అన్నటువంటిది కార్బన్ ఇంటెన్సిటీ అన్నటువంటిది ఇంతకుముందు మనము దీనిని 35%గా పెట్టుకున్నామన్నమాట. ప్రీవియస్గా ఇది 35% ఉండేది, 35% ఉండేది. అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా దీనిని 45%కి పెంచడం జరిగింది. అంటే మన ఎకానమీకి సంబంధించి ఈ యొక్క కార్బన్ ఇంటెన్సిటీని 45%కి రెడ్యూస్ చేయాలి, అది కూడా 2030 నాటికి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. చివరిగా 5వ ప్రామిస్ ఏం చేశాము అంటే 2070 కల్లా
మేము నెట్ జీరో స్థాయికి చేరుకుంటాము అన్నట్టుగా మొత్తం 5 ప్రామిస్ని చేయటం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఏంటి, మనము గ్రీన్ ఎనర్జీ హబ్గా మారాలి అన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన మిషన్ని తీసుకొచ్చాము. అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మరింతగా పెంపొందించటం కానివ్వండి, దీనికి సంబంధించి ఫేమ్ స్కీమ్ అన్నటువంటిది కానివ్వండి, న్యూక్లియర్ కెపాసిటీని పెంచుకోవటం కానివ్వండి, కార్బన్ సీక్వెస్ట్రేషన్ని మరింతగా పెంచటం, అంటే ఫారెస్ట్ కవర్ని పెంచడం ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్ని పెంచటం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ నెట్ జీరో ఎమిషన్స్కి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటిది మనకు ఒకటి ఉంది ఐడియా. కానీ దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి డెవలప్డ్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నెట్ జీరో స్ట్రాటజీస్ని అయితే పెట్టుకుంది, కానీ హిస్టారికల్గా మనం చూస్తే డెవలప్డ్ నేషన్సే ఎక్కువ క్లైమేట్ చేంజ్కి కారణమవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్, వీటి నుంచి ఎక్కువగా ఆల్రెడీ ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అవునా? అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ లేదా సిబిడిఆర్ అనేసి మనం దీన్ని పిలుస్తూ ఉంటాము. గుర్తుపెట్టుకోవాలి, సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది. రెండవది ఏంటి, క్లైమేట్ ఫినాన్స్ గ్యాప్ అన్నటువంటిది. అంటే డెవలప్డ్ నేషన్స్ అన్నటువంటివి $100 బిలియన్ ప్రతి సంవత్సరం క్లైమేట్ ఫినాన్స్ కోసం డెవలపింగ్ నేషన్స్కి ఇస్తాము అన్నట్టుగా ప్రామిస్ చేశాయి, కానీ అది కూడా నెరవేర్చలేదు. అలాగే నెట్ జీరో ఎమిషన్స్కి సంబంధించి ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా గోల్ పెట్టుకుంది. G7 ఏమో 2050 అనింది, చైనా ఏమో 2060 అనింది, మన భారతదేశం ఏమో 2070 అన్నాము. అలాగా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డేట్స్ని పెట్టుకోవటం జరిగింది. అదొకటి. అలాగే నెట్ జీరో కాన్సెప్ట్కి సంబంధించి కూడా చాలా కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఈ యాక్చువల్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించటం అన్నటువంటిది చాలా క్రూషియల్ టాస్క్. దానికి సంబంధించి ఒకవేళ కనుక మనము అటెన్షన్ని డైవర్ట్ చేస్తే అప్పుడు చాలా నష్టం అనేది వాటిల్లుతుంది అన్నట్టుగా. అలాగే ఈ నెట్ జీరో టార్గెట్స్కి సంబంధించి కూడా చాలా అంబిగ్విటీ అనేటటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ G7 అన్నటువంటిది క్లియర్ డెడ్ లైన్స్ అనేవి, ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎప్పటికీ మేము ఫేజ్ అవుట్ చేస్తాము, లేదంటే ఇన్ఎఫిషియంట్ సబ్సిడీస్కి సంబంధించి వీటికి సంబంధించి క్లియర్గా ఎలాంటి డెడ్ లైన్ కూడా పెట్టుకోలేదు. అలాగే ఈ నెట్ జీరోని ఇంప్లిమెంట్ చేయటంలో కూడా చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఛాలెంజెస్గా మనం చెప్పచ్చు. అయితే మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ మనం చూస్తే, ఇందాకే చెప్పాను UNFCCCకి సంబంధించి COP27 అనేది జరిగింది అనేసి, ఎక్కడ, ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో. అవునా? అక్కడ మనం లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీని పెట్టుకున్నాము. అంటే ఏంటి, లో కార్బన్ ఫ్యూచర్ వైపుగా మేము ఎఫర్ట్స్ అనేవి పెడతాము అన్నట్టుగా. అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ని కూడా. అంటే ఇప్పుడు మనం చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నాము. సో మేము మా ఎలక్ట్రిక్ కెపాసిటీని మరింతగా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి పెంచుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసేలాగా చాలా ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నట్టుగా చెప్పారు. అలాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ లేదా NDC అంటాము. ఈ NDCకి సంబంధించి మేము క్లైమేట్ ప్లెడ్జెస్ని చేశాము, దాన్ని నిలబెట్టుకుంటాము అన్నట్టుగా మన భారతదేశం చెప్పింది. అయితే దీని కింద ఏం చెప్పింది, 2005 సంవత్సరం లెవెల్స్తో పోలిస్తే 2030 నాటికి 45% ఎమిషన్స్ని తగ్గిస్తామన్నట్టుగా చెప్పింది. అలాగే నాన్ ఫాజిల్ పవర్ కెపాసిటీ అన్నటువంటిది 2030 సంవత్సరానికల్లా 50% పెంచుతాను అన్నట్టుగా చెప్పింది. సో ఇవి NDCs కింద మనం పెట్టుకున్నటువంటి 2 మెయిన్ గోల్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 మెయిన్ గోల్స్గా పెట్టుకోవటం జరిగింది. సో ఇప్పుడు మనం డీకార్బనైజేషన్ని పెంచుకోవాలంటే ఏంటి, క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది అవసరం, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచుకోవాలి, గ్రీన్ హైడ్రోజన్, అలాగే ఇండస్ట్రీని డీకార్బనైజ్ చేసుకోవాలి, ఫారెస్ట్ కన్జర్వేషన్, మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్, ఇలాంటివన్నీ కూడా చేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఇన్ఫోసిస్కి చెందినటువంటి నారాయణమూర్తి, ఈయన యువత వారానికి 70 గంటలు పనిచేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాని మీద చాలా చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే భారత కార్మిక చట్టం, ఇండియన్ లేబర్ యాక్ట్ కానివ్వండి, అలాగే ఫ్యాక్టరీ చట్టం కానివ్వండి, ఇలాంటివి ఏం చెప్తూ ఉన్నాయి, ఒకవేళ రోజుకు 8 గంటలు పైబడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 రోజుల పని మాత్రమే ఉంటుంది యాక్చువల్గా, కొంతమందికి సాటర్డేని కూడా ఇంక్లూడ్ చేస్తారు, సో 6 రోజులు అనుకోండి, రోజుకి 8 గంటలు ఇంటూ 6 రోజులు అంటే 48 గంటలు పనిచేస్తారు. అవునా? నార్మల్గా లేబర్ చట్టాల ప్రకారం
మనకి ఎక్స్ట్రా అవర్స్ ఇంకవన్నీ పక్కన పెట్టేస్తే నార్మల్ చట్టాల ప్రకారం 48 గంటలు పనిచేస్తారు. అయితే ఇక్కడ 70 గంటలు పనిచేయాలి అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. ఒకవేళ అలా 70 గంటలు పనిచేస్తే ఉండే పర్యవసనాలు ఏంటి? మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో 49 అవర్స్ వర్క్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే మన దేశంలోకి వచ్చేసరికి రోజువారీ రెస్ట్ టైం కానివ్వండి, అలాగే సెలవులు కానివ్వండి, ఇవన్నీ కలిపి వారానికి మనం చూస్తే 48 గంటలు మాత్రమే పనిచేసేలాగా చాలా చాలా సంస్థల్లో ఇదే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, మనిషికి తేడా ఉంది, ప్రాంతానికి తేడా ఉంది, పని చేసేటటువంటి దానికి తేడా ఉంది, అలాగే డబ్బు ఇస్తామన్నప్పుడు చేసేటటువంటి పనికి కూడా డిఫరెన్స్ అనేటటువంటిది ఉంది. అంటే మన జీవన విధానాన్ని బట్టి మనం చేసేటటువంటి పని కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడేంటి, ప్రపంచవ్యాప్తంగా పని గంటలు నార్మల్గా చూసుకుంటే 40 నుంచి 44 గంటల వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే తాత్కాలిక ఉద్యోగులకేమో ఒకలాగా ఉంటుంది, అలాగే నార్మల్గా బదిలీ ఉద్యోగులకైతే ఒకలాగా ఉంటుంది, పర్మనెంట్ ఉద్యోగులకైతే ఒకలాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కానీ మనం చూస్తే వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా కూడా వారానికి 48 గంటలు మాత్రమే పని చేయించాలి అన్నట్టుగా అంతర్జాతీయ కార్మిక చట్టం అనేది చెప్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలో అతి తక్కువ పని గంటలు అంటే లీస్ట్ వర్క్ అవర్స్ ఉన్నటువంటి దేశం ఏది అనేసి గనక మనం చూస్తే లీస్ట్ వర్క్ అవర్స్ ఉన్నటువంటి దేశం జర్మనీ. జర్మనీలో లీస్ట్ వర్క్ అవర్స్ అనేటటువంటి ఉన్నాయి. అక్కడ సంవత్సరానికి కేవలం 1340 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే మెక్సికో, కొలంబియా, కోస్టారికా వీటిలోకి వచ్చేసరికి ఎక్కువ పని గంటలు, హైయెస్ట్ వర్క్ అవర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే, ఒకటి మెక్సికో, రెండు వచ్చేసరికి కొలంబియా, మూడు వచ్చేసరికి కోస్టారికా. ఈ మూడింట్లో కూడా మొత్తం మనం చూస్తే 1886 గంటలు పని గంటలుగా ఉన్నాయి. అయితే మన భారతదేశానికి సంబంధించి చూస్తే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా రోజుకి 8 పని గంటలు ఉండాలి అన్నట్టుగా 1942లోనే డిమాండ్ చేయటం జరిగింది. అయితే చాలా వాదోపవాదాలు వీటన్నింటి తర్వాత 9 గంటలు పని దినాలుగా ఉండాలి, అందులో 30 నిమిషాలు 2 దఫాలుగా రెస్ట్ అనేటటువంటిది ఇవ్వాలి, అంటే విశ్రాంతి కోసం బ్రేక్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే తర్వాత 1948వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ చట్టం లేదా ఫ్యాక్టరీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 54 ప్రకారమే 9 గంటలు పని గంటలు ఉండాలి, అలాగే 30 నిమిషాల విశ్రాంతి సమయం ఉండాలి అన్నట్టుగా నిర్ణయించారు. దీనిని అంబేద్కర్ కార్మికుల తరపున పోరాడి సాధించటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అన్నటువంటి దాన్ని ఆమోదించింది. దాని ప్రకారం రోజుకి 12 పని గంటలు ఉండాలి అన్నట్టుగా నిర్ణయించింది. కానీ వారానికి 48 గంటలు మాత్రమే అన్నట్టుగా. అంతేకాకుండా మన లేబర్ మినిస్ట్రీ కూడా రీసెంట్గా చూస్తే రోజుకు 12 గంటల పని దినాలు ఉండాలి అన్నట్టుగా పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ మనకి ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కింద ఓవర్ టైంతో కలిసి 50 నుంచి 60 పని గంటలు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అన్నట్టుగా చెప్పింది. అయితే 2016వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఇవి రెండు అధ్యయనం చేసి అంచనాలు వేస్తే దాని ప్రకారం ఎవరైతే 55 గంటలు దాటి వారానికి పనిచేస్తారో వాళ్ళలో ప్రతి 10 మందిలో ఒకరు గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారన్నట్టుగా తెలిసింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చాలామంది యువత ఆరోగ్యంగాను మానసికంగాను కుటుంబ పరంగా కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకని మనము మన యొక్క జీవన శైలిని మార్చుకోవటం, ఆహార అలవాట్లు మార్చుకోవటం, అలాగే శారీరకంగా పనిని ఇవ్వకపోవటం, కుటుంబ నేపథ్యం కావచ్చు, పెరుగుతున్నటువంటి వాతావరణం కావచ్చు, మొబైల్స్ ల్యాప్టాప్స్ పట్టుకొని ఒక చోట స్టిక్ అయిపోయి కూర్చొని పని చేసుకుంటూ ఉండడం కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పని గంటలు అనేటటువంటిది ఆరోగ్యానికి ప్రమాదకరం అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శివసేన ఎమ్మెల్యేల యొక్క అనర్హతకి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మహారాష్ట్ర స్పీకర్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ పెండింగ్ డిఫెక్షన్ పిటిషన్కి సంబంధించి త్వరగా ప్రొసీడింగ్స్ని చేయండి, దాన్ని డిసెంబర్ 31 లోపల తేల్చండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి దీనికి సంబంధించి చూస్తే
మహారాష్ట్రలోకి వచ్చేసరికి మనకి శివసేన అన్నటువంటిది రైట్ వింగ్ మరాఠీ నేషనలిస్ట్ పార్టీ అన్నమాట. దీనిని 1966లో బాల్ ఠాక్రే ప్రారంభించడం జరిగింది. శివసేనకి సంబంధించి ఎలక్షన్ సింబల్ ఏంటి? బో అండ్ యారో అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏమైంది, 55 శివసేన ఎమ్మెల్యేస్కి సంబంధించి 40 మంది కోయలేషన్ గవర్నమెంట్ నుంచి బయటికి రావటం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, శివసేన పార్టీ అన్నటువంటిది స్ప్లిట్ అయిపోయింది. అంటే ఒరిజినల్ శివసేనకు వచ్చేసరికి ఇద్దరు కూడా 2 ఫ్యాక్షన్స్గా అయిపోయారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, శివసేన యొక్క ఈ ఒరిజినల్ పార్టీ సింబల్ ఏదైతే ఉంటుందో దానిని యూజ్ చేసుకోకుండా, అంటే దానిని యూజ్ చేసుకోవటానికి అలో చేయలేదన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ కోయలేషన్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చారో వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి అన్నట్టుగా చేసినటువంటి ఒక పిటిషన్కి సంబంధించి ఇప్పటికీ మహారాష్ట్ర స్పీకర్ దాని మీద ఎటూ తేల్చలేకపోతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మీరు డిసెంబర్ 31 లోపల తేల్చండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూస్తే 2019లో కర్ణాటకలో ఇలానే జరిగింది. చూడండి, 2019లో కర్ణాటకలో ఇలాగే జరిగింది. అలాగే 2020లోకి వచ్చేసరికి మధ్యప్రదేశ్లోనూ ఇలాగే జరిగింది. అలాగే 2022లో గోవాలో కూడా ఇలాగే జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఎంపీ లేదా ఎమ్మెల్యే వీళ్ళ యొక్క డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమేం లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇది మనకి ఇంపార్టెంట్. ఏమేం లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నట్టుగా మనం చూస్తే దీని కింద మనము 3 ప్రొవిజన్స్ని చెప్పచ్చు. ఏంటి ఆ 3 ప్రొవిజన్స్? ఒకటి వచ్చేసరికి ఆర్టికల్ 102 క్లాజ్ 1 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 191 క్లాజ్ 1 అన్నటువంటిది. ఇవి రెండు కూడా ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానివ్వండి, అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి, అంటే ఇదేమో ఎంపీ యొక్క డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది, ఇదేమో ఎమ్మెల్యే యొక్క డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. ఇది కాకుండా రెండవది వచ్చేసరికి 10th షెడ్యూల్ అన్నటువంటిది దేన్ని తెలియజేస్తుంది? మన భారతదేశంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి, అవునా? అయితే ఈ 10th షెడ్యూల్ దేన్ని డీల్ చేస్తుంది అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి ఇది చెప్తుంది, అవునా? అలాగే మనకి మూడవది ఏంటి ప్రొవిజన్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, RPA 1951 అంటాం. దీని కింద ఏంటి, ఏవైనా కేసెస్కి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్పేటటువంటి చట్టం ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది. సో ఇవి ఎంపీస్ లేదా ఎమ్మెల్యేస్ యొక్క డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి లీగల్ ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత సైన్యానికి సంబంధించినటువంటి తేలికపాటి పోరాట హెలికాప్టర్ లేదా లైట్ కాంబాట్ హెలికాప్టర్ అంటాం, LCH అనేసి. ఈ తేలికపాటి పోరాట హెలికాప్టర్ అయినటువంటి ప్రచండ్ అన్నటువంటిది విజయవంతంగా 70 mm రాకెట్లను ప్రయోగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి, ఈ HAL ప్రచండ్ అన్నటువంటిది. HAL ప్రచండ్ అని ఎందుకు పిలుస్తూ ఉన్నాము అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం జరిగింది ప్రాజెక్ట్ LCH అన్నటువంటి దాని కింద. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రాజెక్ట్ కింద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ మల్టీ రోల్ లైట్ అటాక్ హెలికాప్టర్ని డెవలప్ చేయటం జరిగింది. దాని పేరే ప్రచండ్ అన్నటువంటిది. ఇది మొదటిసారిగా మనం చూస్తే ఫస్ట్ ఫ్లైట్ 2010వ సంవత్సరంలో జరిగింది, కానీ వీటిని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం 2022లో. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మనం చూస్తే అస్సాంలో ఉన్నటువంటి లికాబలి అనేటటువంటి ప్లేస్ దగ్గర ఒక ఫైరింగ్ రేంజ్ అనేటటువంటిది అందుబాటులో ఉంది. అక్కడి నుంచి ఈ 70 mm రాకెట్లని ప్రయోగించడం జరిగింది. అంతేకాదు ఈ హెలికాప్టర్కి అమర్చినటువంటి 20 mm టర్రెట్ గన్ నుంచి కూడా తూటాల్ని పేల్చి పరీక్షించడం జరిగింది. చూడండి, వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మొత్తం ఈ లోహ విహంగాలు అన్నటువంటివి 5.8 టన్నుల బరువు ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి సియాచిన్లో పనిచేసేలాగా వీటిని రూపొందించడం జరిగింది. ఇది యుద్ధ రంగంలో గాలింపు చర్యలకు ఉపయోగపడుతుంది. అలాగే అటవీ ప్రాంతాల్లో పట్టణాల్లో ఉగ్రవాదుల్ని ఏరివేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చూడండి, దీనిని గత ఏడాది 2022లో మన సైన్యం మరియు వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సమాచార హక్కు చట్టానికి సంబంధించి మనం చూస్తే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేసి 1948వ సంవత్సరంలో అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దీని ప్రకారం ఏంటి, సమాచారాన్ని పొందటం అన్నటువంటిది మన హక్కు అన్నట్టుగా.
అయితే దాని తర్వాత 1966వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అన్నటువంటిది ఏం చెప్పింది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేటటువంటి ఫ్రీడమ్ కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే దాని తర్వాత చాలా పోరాటాల తర్వాత సమాచార హక్కు చట్టాన్ని 2005వ సంవత్సరంలో తీసుకొచ్చాము. దీని కింద ఏంటి అంటే ఆర్టికల్ 19 అన్నటువంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటి దాని గురించి చెప్తుంది. అయితే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి సిటిజన్స్ని ఎంపవర్ చేయటం, సిటిజన్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది ఒక ఆబ్జెక్టివ్గా మనం చెప్తాము. అలాగే ఇంకా ఏంటి, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది పెంచడానికి, అలాగే అకౌంటబిలిటీని తీసుకురావటానికి కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నటువంటిది పనిచేస్తుంది. అలాగే కరప్షన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేనా? సో ఈ పని చేశాను నేను అన్నట్టుగా డబ్బులు తీసుకుంటే ఎంత చేశావో చూపించు అనేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఎంత చేశారు, ఎంత చేయలేదు, ఎంత మనీని ఎక్స్ట్రా తీసుకున్నారన్నటువంటిది మనకు తెలుస్తుంది. దానివల్ల ఈ కరప్షన్ని తగ్గించవచ్చు. అలాగే మన డెమోక్రటిక్ ప్రాసెస్లో పీపుల్ యొక్క పార్టిసిపేషన్ని మరింతగా పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఆబ్జెక్టివ్స్తోనే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదా సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి చాలా సవాళ్ళు అనేవి ఎదురయ్యాయి. ఒకటేంటి, కొన్నిసార్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసేటటువంటి కేసెస్ అనేవి చాలా పెరిగాయి. అంతేకాదు ఇల్లిటరసీ వల్ల, అలాగే అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలామందికి మన దేశంలో ఈ ఆర్టీఐని ఎలా ఉపయోగించుకోవాలన్నటువంటి తెలీదు. అలాగే ఇంకొకటి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని క్రియేట్ చేయలేదు. దాంతో ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇదిగో మేము ఇది ఇవ్వకూడదు అన్నట్టుగా ఆర్టీఐని అప్రూవ్ చేయకపోవటం, ఇన్ఫర్మేషన్ని ఇవ్వకపోవటం, ఒకవేళ ఇచ్చినా కూడా సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో కాకుండా కాంప్లెక్స్ వర్డ్స్ని యూజ్ చేసి ఆ డేటాని ఇవ్వటం, అలాగే ఈ డేటాని ఇవ్వటానికి అంటే ఈ డేటా సమాచారాన్ని మనకి ప్రొవైడ్ చేయడానికి కావాల్సినంత మంది మనుషులు లేకపోవటం, దానికి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఈ కేంద్ర సమాచార కమిషన్కి సంబంధించి, రాష్ట్ర సమాచార కమిషన్లకు సంబంధించి ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ ఆదేశించింది. ఒకవేళ అలా చేయలేదు అంటే ఈ 2005లో తీసుకొచ్చిన ఈ సమాచార హక్కు చట్టం అన్నటువంటిది ఒక మృత పత్రంగా మారిపోతుంది అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. అంటే ఒక డెడ్ లెటర్గా మారిపోతుంది. కాబట్టి మీరు ఈ ఖాళీల్ని భర్తీ చేయండి, ఈ సమాచార హక్కు చట్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆదేశించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ఆరోగ్య మంత్రి రీసెంట్గా గుండెపోటు మరణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏం చెప్పారు, కోవిడ్-19 వల్ల చాలా అనారోగ్యానికి గురై కోలుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శారీరకంగా ఎక్కువ శ్రమించవద్దు, కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనం ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దీనికి సంబంధించి మనకి కోవిన్ అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఆరోగ్య సేతు అన్నటువంటిది, ఆరోగ్య సేతు, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి కోవిడ్ వ్యాక్సినేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, వివాహం అన్నటువంటిది ప్రాథమిక హక్కు, అంటే పెళ్లాడే హక్కు అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగం, జీవించటానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులో భాగం, ఇది మానవ హక్కు కూడా అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే యువతీ యువకులు ఎవరైనా పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళకి తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ అడ్డు చెప్పే వీలు లేదు అన్నట్టుగా ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చెప్తోంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మనకి పోక్సో చట్టం అన్నటువంటిది ఒకటి ఉంది, అవునా? పోక్సో యాక్ట్ అనేసి 2012వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏమవుతోంది, ఒక అమ్మాయి మైనర్ అయ్యుండి ఒక అబ్బాయి మేజర్ అయ్యుండి గనక వాళ్ళు పరస్పరం పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయటం లాంటివి చేస్తున్నారు. ఎస్పెషల్గా మనం చూస్తే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇటు పోక్సో చట్టానికి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎంటీపీ చట్టం ఏదైతే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ఉందో, ఈ రెండింటికి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది నడుస్తోందండి. ఎందుకని, ఈ ఎంటీపీ చట్టమేమో ఇలా అబార్షన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తోంది, కానీ ఈ పోక్సో చట్టంలో ఏమవుతోందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇప్పుడు చెప్పినట్టు మైనర్ అయ్యుండి అబ్బాయి మేజర్ అయ్యుండి ఇద్దరు కన్సెన్సువల్గానే ఒక్కటయ్యి అమ్మాయి కనుక ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే
అప్పుడు ఆ అమ్మాయి అబార్షన్ చేపించుకోవాలి అనుకుందనుకోండి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అబ్బాయి మీద ఇదిగో మా అమ్మాయి మీద అబ్బాయి రేప్ చేశాడు అన్నట్టుగా రేప్ కేసెస్ పెట్టడం పోక్సో చట్టానికి సంబంధించి ఇలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది, ఈ పోక్సో చట్టం కింద ఎవరైతే మైనర్ బాలికలు అబార్షన్ చేయించుకోవాలి, కన్సెన్షువల్గా వాళ్ళు కలిసినప్పుడు ఎవరికైతే ఈ ప్రెగ్నెన్సీ వచ్చి మేము అబార్షన్ చేయించుకోవాలనేసి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ నేమ్ అనేది బయటికి రాకుండా అబార్షన్స్ అనేవి చేయండి. అంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని బయటికి తీసుకురావద్దు, పర్మిషన్ ఇవ్వాలి అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆర్టికల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గురునాథన్ నరేందర్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగితే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మేరీ మాటి మేరా దేశ్ అంటే నా నేల నా దేశం లేదా నా మట్టి నా దేశం అన్నటువంటిది. మనం చూస్తే అమృత్ మహోత్సవ్ అన్నటువంటిది ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీ నాటికంటే ఇవాల్టికి పూర్తయింది. మరి ఆ నేపథ్యంలో అమృత్ కలష్ యాత్ర అన్నటువంటిది చేపట్టారు. అంటే ఏంటి, మన భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకురావటం, ఎక్కడికి, ఢిల్లీకి తీసుకొస్తారు. అక్కడ అమృత్ వాటిక అన్నటువంటి దాన్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇందులో ఆ మట్టిని వాడతారనమాట. అక్కడ అమృత్ మహోత్సవ్ మెమోరియల్ని అలాగే అమృత్ వాటికాని నిర్మిస్తారు. అంతేకాదు దీని సందర్భంగా మేరా యువ భారత్ లేదా మై భారత్ అంటే ఇక్కడ ఎం ఇక్కడ వై, మేరా యువ భారత్నే మనం మై భారత్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ పోర్టల్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా. సర్దార్ వల్లభభాయ్ పటేల్కి సంబంధించి మనం సపరేట్ వీడియో చేశామండి, అది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడొచ్చు. సో పటేల్ యొక్క జన్మదినోత్సవం నాడే ఈ మేరా యువ భారత్ లేదా మై భారత్ అన్నటువంటి పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక అటానమస్ బాడీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క యువతకి సంబంధించి ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అలాగే వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ప్రధాన సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ ఈయన రాజీనామా చేయటం జరిగింది. సో ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవికి ఎవరు రాజీనామా చేశారు అని అడిగితే మన ఆన్సర్ ఏంటి, ఇంజమాముల్ హక్. నెక్స్ట్ చూడండి, రిలయన్స్ జియో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అన్నటువంటిది ఇండియా యొక్క ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ గిగా ఫైబర్ సర్వీస్ అయినటువంటి జియో స్పేస్ ఫైబర్ దీనిని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని రూరల్ ఏరియాస్ అలాగే ఏవైతే మనం చేరుకోలేనటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటికి కూడా అందించటం లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. అయితే దీనిని ఇండియా మొబైల్ కాంగ్రెస్కి సంబంధించిన 7th ఎడిషన్లో భాగంగా రీసెంట్గా ఈ 7th ఎడిషన్ అనేటటువంటిది ప్రారంభమైంది ఢిల్లీలో. అందులో భాగంగా దీన్ని అన్వీల్ చేయటం జరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి, మనకి రీసెంట్గా స్టాటిస్టా అనేటటువంటి ఒక గ్లోబల్ రీసెర్చ్ ఫర్మ్ అనమాట. దీని యొక్క రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన యూనికార్న్స్లో 2023కి సంబంధించి ఫినాన్షియల్ టెక్నాలజీ అంటే ఫిన్టెక్ యూనికార్న్స్కి సంబంధించి మన భారతదేశం గ్లోబల్గా 3వ స్థానంలో ఉంది. అయితే మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో యూకే అన్నటువంటిది ఉంది. మనం చూస్తే యుఎస్ఏలో 134 ఇలాంటి ఫిన్టెక్ యూనికార్న్స్ ఉంటే యూకేలో 27 ఫిన్టెక్ యూనికార్న్స్ ఉన్నాయి. మన భారతదేశంలో ఇలాంటివి 17 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, వరల్డ్ స్ట్రోక్ డే ఎప్పుడు నిర్వహిస్తారు, అక్టోబర్ 29వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, టుగెదర్ వీఆర్ గ్రేటర్ దాన్ స్ట్రోక్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద అక్షర్ధామ్ ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు అంటే అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్నటువంటి రాబిన్స్విల్లే టౌన్షిప్లో. ఇక్కడ మొత్తం 185 ఎకరాల్లో స్వామి నారాయణ్ అక్షర్ధామ్ అన్నటువంటిది ఏర్పాటైంది. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం, ప్రపంచంలో అయితే అతిపెద్ద 2వది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ గుడ్ల దినోత్సవం అంటే వరల్డ్ ఎగ్ డేని ఏ రోజున నిర్వహిస్తారు అంటే అక్టోబర్ నెల 2వ శుక్రవారాన్ని. మనం చూస్తే ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నాలో 1996లో అంతర్జాతీయ గుడ్ల కమిషన్ సదస్సు అనేది జరిగింది. అందులో ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని జరుపుకోవాలన్నట్టుగా నిర్ణయించారు. అయితే ఈ సంవత్సరం నినాదం థీమ్ వచ్చేసరికి ఎగ్స్ ఫర్ హెల్దీ ఫ్యూచర్ అన్నటువంటిది. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి పశు పోషణ డైరీ శాఖ లెక్కల ప్రకారం చూస్తే
2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 12,960 కోట్ల గుడ్లనేవి ఉత్పత్తి అయ్యాయి. అంటే ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 6% ఎక్కువ. అలాగే గుడ్ల ఉత్పత్తికి వచ్చేసరికి చూడండి, మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, రెండవ స్థానంలో తమిళనాడు, మూడవ స్థానంలో తెలంగాణ, నాలుగవ స్థానంలో పశ్చిమ బెంగాల్, ఐదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.